నిఘా న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరం గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుర్ల రాజును నియమించారు. కోటనందూరు మండల వైసీపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి లాలం బాబ్జీ ప్రకటించగా గ్రామ సర్పంచ్ సుర్ల రాంబాబు మిగిలిన గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏకగ్రీవంగా ఆమోదించి అభినందన తెలియజేసి తమ మద్దతు ప్రకటించారు. సుర్ల లోవ వెంకట సత్యనారాయణ అనే రాజు 24/7/1982 తేదీన జన్మించి ఎంఎస్సీ బీఈడీ వరకు చదువుకున్నారు. నేవీలో ఉద్యోగం వచ్చిన రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 2003వ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొర్లి రామచంద్రరావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు నల్లమిల్లి గోవిందు, వేముల రాజబాబు, లెక్కల భాస్కర్, తుని నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు వెలగ వెంకటకృష్ణాజీ, మండల వైస్ ప్రెసిడెంట్ కొర్రుపుల రమణమ్మ కృష్ణ, కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు, కోఆప్షన్ సభ్యుడు జిగటాల కోట సత్యబాబు, కురందాసు రాము, టీజే నగరం గ్రామ పెద్దలు సుర్ల శ్రీను, అల్లు కాశీనాయుడు, మాజీ ఎంపీటీసీ శెట్టి రాజుల నాయుడు, సుర్ల నాగ రమణ, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఫుల్ మెజార్టీ ఇచ్చి మరి ప్రతి చుట్టూ కూడా మన తాటిపాక అంటే మన తుని నియోజకవర్గంలో గుర్తింపు ఉంది రాజాగారి దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడు చూసినా మన గ్రామం ఓటు బ్యాంక్ బట్టి చూస్తే 300 మెజార్టీ 400 మెజార్టీ అంటారు. కానీ మన ఊరు 900 పోలోనే 800 పోలోనే దానికి తగ్గట్టు మెజార్టీ వస్తుంది. అదే మెజార్టీ మనకి రాజా గారికి మన ఊరి నుంచి ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని మీరు అందరు సపోర్ట్తో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన షార్ట్ షార్టింగ్ చేసినా లెక్క చేసినా పబ్లిక్ మన చాలా ఉన్నాయి మన దగ్గర. నేనా మాకు చిరకాల కింద డ్రైన్ ఉండిపోతుంది బస్సు బస్సుకి. ఆ డ్రైన్ ఒకటి ఉండిపోతుంది. దానివల్ల తిట్లు పడుతున్నాం సార్. ఎవరు వచ్చినా ఇక్కడ వేదంగా కింద చూడలేదు తిట్లు పడిపోతున్నాం. నేను అదేవిధంగా మన తాటిపాక నుండి వచ్చిన అందరికీ కూడా నాయకులకి ఓటర్స్కి అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సర్పంచ్ గారు చెప్పినట్టు తర్వాత మనం ముందు చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్టు మనం ముందే ఆయన ఎక్కువనే ఈయన నిర్ణయించుకోవడం జరిగింది. రాజు నిర్ణయించుకున్న తర్వాత ఎంత ముందుకంత మంచి మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మనందరికీ ఉందని మీరు రెడీ. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారికి, అలాగే మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ గారికి, మండల పార్టీ కన్వీనర్ చింతకాల చిన్నబాబు గారికి, అలాగే మన రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ప్రధానాధికారి అయినటువంటి లాలం బాబ్జీ గారికి, రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ గొర్రెల రామచంద్ర గారికి, అలాగే మన రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ నల్లమిల్లి గోవింద్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే మా టిజయనగరం గ్రామం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రెసిడెంట్ గారు సుర్ల రాంబాబు గారికి, అలాగే మన ఉప సర్పంచ్ సుర్ల మంగా శ్రీనివాస్ గారికి, అలాగే పంచాయతీ బోర్డు మెంబరు మన నాగరమణ గారికి, అలాగే గిడితూరు రాంబాబు గారికి, మన పెద్దలు అల్లు కాశీనాయుడు గారికి, అల్లు పేరయ్య గారికి, అందరికీ మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అలాగే నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఈరోజు మన శ్రీ దాడిశెట్టి రాజా అంటే మన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుల వారు ఆదేశానుసారం ఆయన ఆశీస్సులతో మన కోటనందూరు మండల నాయకులు అలాగే మా టిజయనగరం గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి మనం సర్పంచ్ గెలిచే వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి టిజయనగరం గ్రామం తరపున వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకొని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్న వారికి మన జీవితాంతం కూడా రుణపడి ఉంటానని, వారికి ఏ కష్టంలోనే సరే నేను పాలు పంచుకుంటానని, అలాగే వాళ్ళ అవసరాల నిమిత్తం నా సాయశక్తిలా కానీ నా యొక్క పై నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వారి పనికి గ్రామ అభివృద్ధికి నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను.
థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.